అపోస్తలుల కార్యములు గ్రంథము 9వ అధ్యాయము. ఆమె చనిపోద్ది కాయిలా పడి. 36వ వచనం. ఇప్పుడు తబీత మన దగ్గర ఉంది కదా తబీత. మరియు యొప్పేలో తబీత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు అంటే మంచి పనులు. ఎప్పుడు మంచిది? తనకు తాను చేసుకున్నప్పుడు మంచిది కాదు. అందుకే కదా పౌలు అనేది స్వప్రయోజనమును మానుకొని ఇతరుల ప్రయోజనమును కోరి అందరినీ అన్ని విధముల సంతోషపరుచుచున్నాను. దేనికి సంతోషపరుస్తున్నాడు? అనేకులు రక్షింపబడాలని. సో మనం అనేకులు రక్షింపబడాలా, అనేకులు సంఘంలో చేర్చబడాలంటే మన స్వప్రయోజనమును మానుకొని మన సమయాన్ని కొంచెం కట్ చేసుకొని ఇంకొకరి ప్రయోజనం, ఇంకొకరిని ఇప్పుడు ఎవరన్నా బాగలేకపోతే వాళ్ళని పోయి మీరు దర్శించి వాళ్ళు చెప్పకుండానే, ఇప్పుడు ఆ ఊరి నుంచే కదా మీరంతా, లారెన్స్, శశి మీరంతా కదా, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయనైతే ఆయన ఉద్యోగం చేస్తాడు, వారానికి ఒకసారి 2 సార్లు వస్తాడు, వాళ్ళకి టైం ఉండదు. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఆదివారం సాయంకాలం, ఎందుకంటే ఇది ట్రస్ట్ పేరులో రిజిస్టర్ అయ్యి ఉంది. సో మనం సేవ చేస్తామని దేవుని పూజించడం, ఆరాధించడం అది ఒక 30% చేయొచ్చు, 70% మానవ సేవ చేయాలి మనం. అదే కృత ఆజ్ఞ మనకు దేవుడికి. యేసుప్రభువే చెప్పాడు, నువ్వు నన్నే పూజించండి, నా విగ్రహాలు పెట్టండి, ఆదివారం తప్పకుండా మీరు 10 గంటలకంతా 1 నిమిషం ఆలస్యం అయితే దేవుడు రొట్టె ఇవ్వము కొన్ని సంఘాలు చెప్తున్నారు. ఇదంతా ప్రేమకు సూచికలు కావు. ప్రేమ అనేక దోషములను కప్పును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును. దానికి ఏమి ఎక్సెప్షన్ ఏం లేవు, దానికి మినహాయింపు ఏం లేదు. ఎక్సెప్షన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ పదం అర్థం కావద్దు. మినహాయింపులు ఏం లేదు. అందుకని నేను ఇంకొక సలహా మీకిద్దరికి, ఇంకా కుర్రోళ్ళకు కూడా, ఈవెన్ శేఖర్కి కూడా, ఇంగ్లీష్ తెలుగు బైబుల్ కొనుక్కోండి. ఇంగ్లీష్ తెలుగు బైబుల్ 2 పక్క పక్కన ఉంటే ఎవరన్నా ఇంగ్లీష్ స్పీకర్స్ వస్తారో అప్పుడు తెలుగులోకి తర్జుమా చేసేదానికి బాగుంటుంది. అప్పుడు చదువుకుంటే మనం ఇంకెవరిని కొత్త వాళ్ళని ఇంకొకరిని తర్జుమా చేసే వాళ్ళని పిలుచుకోవాల్సిన పనిలే. డానియల్ బైబిల్ అని ఉంది ఇంగ్లీష్ తెలుగు, అది తెచ్చుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మనం వదిలిపెట్టింది సరే, అపోస్తలుల కార్యములు 9:36 వద్దాం. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. దోర్కా అంటే లేడీ, అంటే చురుగ్గా పనులు చేయగలిగేది. ఆ జన్మల యందు ఆమె కాయిలా పడి చనిపోగా అనారోగ్యంతో చనిపోయిందంట. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, డోర్కా చనిపోయిన దానికి ఎవరు చేడుస్తున్నారు? విధవరాండ్రు వచ్చి ఏడవాల. మనం ఎవరన్నా ప్రభు దగ్గరకు పోయినప్పుడు విధవరాండ్రు ఏడవాల. ఏమని ఏడుస్తున్నారు? దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములను చూపుచు అతని ఎదుట డబ్బులు తీసుకొని ఉంటే ఏడిచుంటారా? మాకు డబ్బులు ఇచ్చినాము, జాకెట్కి 2000 ఇచ్చినావా, అంటే బాగా సంపాదించిందిలే, పోతే పని అని అనుకుంటారు. అవునా కదా? అంగీలను చూపుచు అతని ఎదుట నిలిచిరి. సో వాళ్ళ 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 రోదన విని పేతురు, ఆయన కూడా ఏడ్చినట్టు పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోనే ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబీతా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు, యొప్పే అనగా అక్కడ ఒక సంఘం తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు ఆమె పరిచర్య వలన ఆ రోజుల్లో అపోస్తలులు ప్రార్థన చేస్తే ప్రాణంతో కూడా వారు పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి వచ్చారు. ఆ రోజుల్లో సంఘం ఇంకా కట్టబడలేదు గనక, స్థిరపడలేదు గనక అటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మొదటి శతాబ్దంలో జరుగుతూ వచ్చాయి. అపోస్తలులు ఆ విధంగా చేశారు. పేతురు యొప్పేలో సీమోను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించను. సో అందుకే ఆమె చనిపోయినప్పుడు కుట్టిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి, ఈ చొక్కా నాకు కుట్టిందయ్యా, చొక్కాలు కాకపోవచ్చు, విధవరాండ్రందరూ చొక్కాలు కాదులే, ప్యాంట్లు కాదు, ఈ జాకెట్ కుట్టింది. వాళ్ళందరూ అంగీలు కదా వేసుకునేది, ఇక్కడ మనకు జాకెట్లు. వాళ్ళంతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, మధ్య ఆసియా దేశాల్లో వారు ధరించేదంతా పై నుంచి కింద వరకు ఒకే అంగి, నిలువుటంగి వేసుకునేస్తారు. ఇక్కడలాగా మనకు చీరలు జాకెట్లు కాదు. విధవరాండ్రందరూ ఏడ్చారట, ఈ అంగి గుట్టింది, ఈ చిరిగిపోయిన అతుకులేసి నాకు గుట్టించింది, ఫ్రీగా గుట్టింది, ఇంకెవరు మాకు గుర్తిస్తారు? ఈ విధంగా పరిచర్య చేసేది ఎవరో, ఈ విధంగా మాకు కుట్టించేది ఎవరో? ఇంట్లోనే కూర్చొని దేవుడు ఇచ్చినటువంటి శక్తిని మనం నెమ్మదిగా పని చేసుకుంటూ ఎవరి భోజనం 31వ అధ్యాయం సామెతల గ్రంథం చూస్తే ఆమెకి 24 గంటలు జారిపోవడంలా, నీళ్ళకు పోద్దంట, వడక తీసుకొని వడకద్దంట, పొలమని చూసి కొంటదంట, దీనులకు తన చెయ్యి చాపుతుందంట, మళ్ళీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టద్దంట. ఉందా లేదా? 27వ వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చూసారా? ఆమె గుణవతి అయిన భార్య, పని చేయకుండా భోజనం ముట్టుకోదంట. మరి మనం ఎట్లున్నాం? పని చేయకుండా మనం గవర్నమెంట్ పని చేయకుండా రేషన్ ఇస్తుంది అని చెప్పేసి పని చేయకుండా భోజనం చేస్తాం. అసలు నన్ను అడిగితే గవర్నమెంట్ రేషనే మనం తీసుకోకూడదు. పని చేస్తే మనకు భోజనం ఇస్తాడు దేవుడు. అదే తెస్సలోనిక పత్రికలోనే పౌలు చాలా చక్కగా రాస్తాడు. అంటే నేను ఆ మాట అన్నందుకు నా మీద మళ్ళీ కోప్పడొద్దండి. రేషనే తీసుకోకుండా మనం ఉండకూడదు అని అంటే నేను అసలు పాఠంలోకి వెళ్ళాల. తెస్సలోనిక పత్రికలో ఏమనుంది? అది కాదు దానికి అనుబంధంగా 4వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు. చూసారా? నిన్న కూడా ఎవరో జ్ఞాపకం చేశారు ఈ మాట. సంఘములకు వెలుపటి వారి ఎడల, బయట వాళ్ళు క్రైస్తవులు కాదని, హిందువులని, విగ్రహాలు పూజిస్తారని మనం వాళ్ళతో అమర్యాదగా నడుచుకోకూడదు. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకో. మీకేమీ కొదువు లేకున్నట్లు. ఇప్పుడు మనకు కొదువు ఉందనే కదా రేషన్ కార్డు, మనం రేషన్ తీసుకుంటున్నాం, అవునా కాదా? మన సంపాదన చాలడం లేదు. ఎందుకు సంపాదన చాలడం లేదు? మనం పని చేయడం లేదు కాబట్టి, ఇంట్లో కూర్చొని తింటున్నాం కాబట్టి, మనం ఏదో ఒక పని చేసుకుంటే రోజుకి ఒక వ్యక్తి ఎంత ఖర్చు అవుద్ది? మ్యాక్సిమం $1 అంటే 100 రూపాయలు. అమెరికా లెక్కల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 100 రూపాయలు, $1 ఖర్చు అవుతుంది. ఆ $100 మనం సంపాదించుకోలేమా? ఒక జాకెట్ కుడితేనే 2000 వచ్చేటప్పుడు, అవునా కాదా? ఒక 2 లుంగీలు 2 లైన్లు వేసి ఇచ్చేస్తే $100 వచ్చేసా. 2 లంగాలు కుట్టేస్తే $100 వచ్చేసా. చెప్తా. లేకుంటే ఏదో నేను గంగాధర్లో ఉండేటప్పుడు ఆ పక్కన రామానాయుడు పల్లె ఆమె 85 సంవత్సరాలు ఉంటుంది. ఎండలోనే మా ఇంటి ముందంతా పొలం ఉండేది కదా, ఆ పొలంలో ఏం చేసి చెప్పండి?
పేడ కాదు, చీపురు పుల్లలు. ఇట్టే ఉండి అన్ని ఏరి చీపురు పుల్లలు ఏరేది. ఆమె వయసు 80కి పైన. ఆమె కూడా పెన్షన్ ఉంటుంది, ఇంట్లో కూర్చొని తిని ఉండొచ్చు. కానీ ఎందుకు ఏర్పడింది? మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం ఆమె దగ్గర. అయ్యా రమణపల్లి ఆమె 80 సంవత్సరాలు. ఆమె ఏరకపోతే ఎంత కనీసం ఒక 2-3 కట్టలైన ఏరద్ది. ఒక్కొక్క చీపురు గట్ట విలువంతా 20 రూపాయలు మ్యాక్సిమం, 25 రూపాయలు మ్యాక్సిమం. అంటే నేను పని చేయకుండా భోజనం చేయకూడదు. ఏమ్మా నువ్వు గమ్ముగా వండుకుంటాడు పోయి 4 చీపురు గట్లన్నా ఏరుకోరాదా, రోజుకి 100 రూపాయలన్నా వస్తుంది కదా, కొడుకులో కూతుర్లో కోడల్లో అంటారని ఆ మాట పడలేక ఆమె వెళ్తుంది. చూసి అసలు నేను అక్కడ దాదాపు 2018 సెప్టెంబర్ నుంచి 22, 23 వరకు 4-5 ఏళ్ళు ఉన్నా. ఆశ్చర్యపోయాం. ఆమె ప్రతి వర్షం వచ్చినప్పుడంతా వర్షం భూమి పుల్లలంతా ఎండిపోయినప్పుడు, గడ్డి మొలసి ఎండిపోయేటప్పుడు అన్ని వీధి చీపురు గట్టలేసి మాకే అమ్మింది. మేము ఆమె దగ్గర ఎన్ని కట్టలైనా కొనేవాళ్ళం, ఆమె అంత కష్టపడుతుందని. చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు, మనకెందుకు కొడుకు ఉంటుందనంటే మనం పని చేయడం లేదు, ఫ్రీగా వస్తుందని మనం గమ్మును కూర్చుంటున్నాం. చూడండి, సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు, మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. ఇతరుల గురించి మనకు మాట్లాడాల్సిన అవసరమే లేదు. మైండ్ యువర్ బిజినెస్ అని ఇంగ్లీష్లో. పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందు. ఏమంటున్నాడు? నీవు నీ కుటుంబం నీ సొంత పని. నేను ఇంకొక అరగంట సేపు నేనేం చేసితే ఒక 5 రూపాయలు సంపాదించగలను. మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలదని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. ఏమంటున్నాడు? ఆశ కలగంట. నేనేం పని చేయగలను? ఈరోజు 24 గంటలు ఉంది, 8 గంటలు నిద్రపోతా, ఇంకా 8 గంటలు మన సొంత పనులు. ఏదో ఒక పని, వంట చేసుకోవడం, టాయిలెట్కి పోవడం, ఆదికి పోవడం, ఇంకొక పని చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇంకోటి చేసుకోవడం. ఇంకా మిగతా 8 గంటలు అందరూ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 8 గంటలు పనిచేస్తేనే వాళ్ళకి భోజనం, జీతం. ఇంట్లో ఉండేవాళ్ళు 8 గంటలు ఏం చేస్తున్నారు? ఆశ కలిగి ఉండాల. మనం పనిచేయడం లేదు కాబట్టే మనకు కొరత ఉంది. అందుకే అంటున్నాడు, మీకేమీ కొదువు లేకుండా ఉండునట్లు పరుల జోలికి పోక వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీ చేతులతో పనిచేసి మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలనని మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలనని మిమ్మను ఎంత చక్కగా. అందుకే కదా ఆయన ఈ విధంగా చేతులు కాయలు కాసి తన కొరకు, తనతో కూడా ఉన్నవారి కొరకు చేతులు కాయలు కాసేటట్టు నిద్రాహారాలు మాని ఉంటాడు. తనతో పాటు 9 ఉన్నారు, వాళ్ళు కూడా అదే పనిలో నిమగ్నమై ఉంటారు. 9 కలిస్తేనే కదా ఒక పని, ఒక డారా ఒక 2 రోజుల్లో కుట్టగలిగి అమ్మగలిగేది. ఒకరు మార్కెటింగ్ తీసుకొని ఉంటారు, ఒకరు మెటీరియల్ తీసుకొని వచ్చేదానికి, డారా గుడ్డలు తెచ్చేదానికి, ఇంకొకరు దారం తెచ్చేదానికి, ఇంకొకరు దబ్బరాలు తెచ్చేదానికి, ఇంకొకరు ఒక 2 కూర్చొని కుట్టేదానికి, ఒకరు అమ్మేదానికి అనుకున్నాం. ఎవరు ఒక్కరింట్లో కూడా భోజనం ఉచితంగా పౌలే భోజనం చేయలేదంటే, పౌలు బోధలో చదివి నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఐ థింక్ 12వ అధ్యాయం 1వ వచనాల్లో. కనుక ఎంత పౌలు వాక్యాలు మనం దాన్ని విశదీకరించి విశ్లేషించుకుంటే, మనం అన్వయించుకుంటే ఎంత చక్కగా ఉంది చూడండి. సరే, ఇప్పుడు మనం పాఠానికి వద్దాం. నేను అదే ఈ రోజు నుంచి కూడా మీరు దాన్ని చెయ్యొచ్చు. ఏది? గ్రామంలో ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నవారు ఉంటే వాళ్ళని పోయి దర్శించి
1 డజన్ పండ్లు ఇచ్చి రోజుకు వచ్చే కానుకల డబ్బులో వారానికి ఒక 500 ఖర్చు పెట్టండి, ఇది పనిగా పెట్టుకోండి, వచ్చే సంవత్సరానికంతా చర్చి నిండిపోద్ది. అనేకులు రక్షింపబడవలనని స్వప్రయోజనమును కోరక, నా సొంత లాభం కోరుకోకుండా అనేకుల ప్రయోజనములు కోరుచు అన్ని విధముల అందరినీ సంతోష పెట్టుచున్నాను. రక్షించబడాలంటే మనం ఏం చేయాలా? సంతోష పెట్టాలా. దట్ ఈజ్ నెంబర్ 1. ఎలాగ సంతోష పెట్టగలం అనేది, మనం ఫలాని కుటుంబంలో మనం సువార్త చెప్పేదానికి వెళ్తున్నామంటే వాళ్ళని ఎలాగ సంతోష పెట్టగలం, వాళ్ళకి ఏమి ఇష్టమో, వాళ్ళు ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరాన్ని గుర్తించి మనం వారికి సహాయం చేస్తే సంతోషమా కాదా? ఎస్. అప్పుడు మనం సువార్త చెప్పు. నిన్న మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆయన ఊరికి ఎవరూ సువార్త చెప్పల, ఒక్క మాటతో దేవుడు ఆయనతో మాట్లాడాడు. వేరు వేరు తూలికరాళ్ళు యెహోవాకు హేయము. ఆయన వ్యాపారం చేసేవాడు కనుక తూలికరాళ్ళు అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బ్యాలెన్సెస్ వచ్చేసినాయి ఏ అంగట్లోనైనా. దాన్ని ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ అయినా మనకు గ్రాముల్లో చూపించినా దాన్ని అడ్జస్ట్ చేసి ఒక 50 గ్రాములు తక్కువ దూగేటట్టు కూడా మనం చేయగలం, మార్చొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు దాన్ని సరిచేసి. ఆ మాట వ్యాపారం చేసేవాడు కాబట్టి దేవుడు ఆ మాట ద్వారా ఆయనతో మాట్లాడాడు. సో అట్లా ఒక్కోసారి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు. మనం పోయి దర్శించినప్పుడు దేవుడు మన ద్వారా కూడా వాళ్ళతో మాట్లాడతాడు, మీ ప్రార్థన ద్వారా, మీ వాక్యముల ద్వారా. యాకోబు తన పత్రికలో అదే చెప్తాడు. సరే, ఆల్రెడీ అర్ధగంట అయిపోయిందా? 47. సరే, నేను లూకా సువార్తలోనికి వద్దాం. 10వ అధ్యాయము మనకందరికీ తెలిసిందే, బట్ నేను దాన్ని నాకు చాలా ఇష్టమైన పాసేజ్. సో దాన్ని మనం 10వ అధ్యాయము 37వ వచనం చదవండి. అందుకు యేసు, మీరందరూ చదివి ఉంటారు ఈ 10వ అధ్యాయము. ఈ 37వ వచనం ఎవరితో చెప్తున్నాడు? అలాగే చేయమంటే ఏమేమి చేయమని చెప్తున్నాడు, ఎందుకు చేయమని చెప్తున్నాడు? ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరితో చెప్తున్నాడు? తెలిసిన వాళ్ళు చెప్పండి టక్కన. శిష్యులతో కాదు. 25వ వచనం శిష్యులందరితో కాదు, ధర్మశాస్త్రోపదేశకునితో చెప్తున్నాడు. ఏమని? నీవు వెళ్ళి, అది ప్రశ్న. ప్రశ్న ఏంటి? నిన్న కూడా నేను చెప్పాను కదా, శాస్త్రులు పరిశీలులు ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏది? ఆయనను శోధించేదానికి, ఆయనను ఇరుకుడు పెట్టేదానికి వీళ్ళు అడిగిన ప్రశ్నలు. శాస్త్రులైతేనేమి, ప్రధాన యాజకులైతేనేమి, ధర్మశాస్త్రోపదేశకులైతేనేమి ఆయనను ఇరుకుడు పెట్టాలని. విశ్రాంతి దినములో నువ్వు స్వస్థపరుస్తున్నావు కదా, చెయ్యొచ్చునా? అసలు ఏ పని చేయకూడదు కదా. యేసు ప్రభు చేసిన పరిచర్య అంతా విశ్రాంతి దినమనే. యోహాను సువార్త చదవండి మీరు. 5వ అధ్యాయంలో బేతెస్దా అనే కోనేరు దగ్గర ఆయన 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి వ్యక్తిని అతను సమీపించి, నువ్వు స్వస్థపరచబడబోరుచున్నావా అని అన్నప్పుడు, అవును నేను స్వస్థపరచబడబోరుచున్నాను, కానీ ఈ నీళ్లు కదలింపబడినప్పుడు, దేవదూత వచ్చి నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను ఆ మొట్టమొదట నీటిలోనికి తీసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అన్నప్పుడు దేవుడు నీ పరుపెత్తుకుని నడవమంట. ఆ రోజు వాళ్ళందరూ కూడా దగ్గరే ఉంటారు, శాస్త్రులు పరిసయ్యులు. ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు విశ్రాంతి దినమున పరచవచ్చా? నువ్వెందుకు పరుపెత్తును నడవమని చెప్తున్నావే? ఏ పని చేయకూడదు కదా, కట్టి పొలలో కూడా ఏరుకునేదానికి బయటికి పోకూడదు కదా. అది రూలు, పాత నిబంధన రూలు. కట్టి పొలలో ఏరుకునేదానికి, వంట చేసుకునేదానికి బయటికి పోయినా కానీ విశ్రాంతి దినమున 7వ రోజున వాడిని రాళ్ళతో కొట్టి చంపాలా, మరణశిక్ష విధించాలా అతనికి. అది రూలు. కానీ యేసు ప్రభు అందుకే ఒక ఉపమానం చెప్తాడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో.
ఎవరికైనా ఒక గొర్రె పిల్ల ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల వాడు దానిని పైకి లేపడా? గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు కాదా? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. సరే, ఇక్కడ కూడా విశ్రాంతి దినాన జరిగిన సంభవం ఇది. ఏంటిది? మంచి సమరయుని ఉపమానం. నేను నిత్య జీవంలో ప్రవేశించే దానికంటే పరలోకంలో. మనం అందరం అందుకే కదా ఆదివారం పనులన్నీ మానుకొని ఇంత ఖర్చు పెట్టి దాదాపు 20-30 లక్షలు దాకా ఖర్చు పెట్టుంటారు. కారణం ఏంటి? నిత్య జీవంలో ప్రవేశించాలా. నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలా అని అంటే ఏంటి? దేవుడు సమాధానం ఏం చెప్తున్నాడు? నువ్వు ధర్మశాస్త్రంలో ఏం చదువుతున్నావని అతని అడుగుగా, అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో ప్రేమింపవలనని ఈ రెండే చెప్పినాడు. సరే, ఇతడు అందుకు నీవు సరిగా కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఆయనే వేశాడు, మళ్ళీ నువ్వే చెప్పబోయే జవాబు. ధర్మశాస్త్రంలో నువ్వేం చదివావు? నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా, లా ప్రొఫెసర్. ధర్మశాస్త్రం అంటే లా, ఇంగ్లీష్లో లా అంటారు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ప్రొఫెసర్. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని, ఇప్పుడు మనకు లా కాలేజీలు ఉన్నట్టే ఆ రోజుల్లో కూడా ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేదానికి ప్రొఫెసర్లు కాలేజీలో ఉండేవి, విశ్వవిద్యాలయాలు. ఆయన అడుగుతున్నాడు, ఈయన దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబరుచుకొనగోరి అని అంటాడు. సరే, ఆయన నువ్వే చెప్పు, నువ్వు ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా, నువ్వే చెప్పమంటే దేవుణ్ణి ప్రేమించాలా, పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో, ఆదివారం ఏ పని చేయకూడదు, పరిగెత్తుకుంటా రావాలా, 9:30కంతా 10కంతా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో పాలు పొందాలా, దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి కానుకేయాలా, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రక్తంలో పాలు పొందాలా. మంచిదే, బానే ఉంది. పొరుగు వాడిని కూడా ప్రేమించాలా, నువ్వు కరెక్ట్గా చెప్పినావు అని అన్నాడు. చెప్పి అందుకని నువ్వు సరిగా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినట్టే ప్రభు నువ్వు సరిగా చెప్పావు, కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసినాడు కదా. అలాగ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. నువ్వు కూడా అలాగ చేయవా? దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించు, రెండు సమానంగా చేయి. అప్పుడు నువ్వు తప్పకుండా నిత్య జీవంలో, మోక్షంలో, చనిపోయిన తర్వాత మోక్షంలో ప్రవేశిస్తావు అని చెప్పేసినాడు. ఆ తర్వాత అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. తనే నీతిమంతుడిగా ఉన్నట్టు అతి తెలివి ప్రదర్శించగోరి ఎవరు నా పొరుగువాడు నాకు అర్థం కావడంలా. పొరుగువాడు అంటే తెలీదా? ప్రొఫెసర్కి తెలియలేదా పొరుగువాడు ఎవడో? పొరుగువాడిని గురించి ఎన్నిసార్లు ఉంది లేవి కాండంలో మనం చూస్తే, నీ పొరుగువాడి గాడిగా ఏదైనా గుంటలో పడినట్టు నువ్వు కానీ చూసినట్లయితే అవశ్యముగా దానిని తప్పించాలా. ఒక రాయి కింద పడ్డట్టు కానీ నువ్వు కానీ చూసినట్లయితే, నువ్వు దారిని పోతా ఉన్నప్పుడు ఒక రాయి కింద గాడిద పడ్డట్టు, ఎద్దు పడ్డట్టు, గుంటలో పడ్డట్టు, ఒక రాయి కింద పడ్డట్టు నువ్వు చూస్తే అవశ్యముగా దానిని విడిపించాలా, తప్పించాలా అని ధర్మశాస్త్రం చెప్తుంది. దానికి అనేకమైన రెఫరెన్సెస్ ఉన్నాయి. మీరు కావాలంటే లేవి కాండం, ద్వితీయోపదేశ కాండం చదువుకోవచ్చు. అప్పుడు ఉపమానం చెప్పాడు. పొరుగువాడంటే ఎవరో? ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకి ప్రయాణమై పోవచ్చుండెను. మీకు అందరికీ తెలిసిన ఉపమానమే. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, బట్టలే దోచుకున్నారంట. బట్టలో ఏదో కొంచెం డబ్బులు కూడా ఉండుంటాయి. అంటే అవతల వాళ్ళకి బట్టలు లేవు. బట్టలు ఇప్పుడు దొంగతనం జరిగిందంటే ఇంట్లో పోలీసు వాళ్ళు ఏం వెతుకుతారు? కేసు పెడితే బంగారం ఒక్కటే తీసుకెళ్ళినారా, లేకుంటే చీరలు, పట్టు చీరలు, ఇంట్లో పాత్రలు కూడా తీసుకెళ్ళినారంటే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిన వాడి ఇంట్లో వంట చేసుకునే పాత్రలు కూడా లేవని అర్థం. కొంతమంది విలువైన దొంగలు కొంతమంది ఉంటారు, ఓన్లీ పట్టు చీరలే, లేకుంటే ఓన్లీ బంగారే.
లేకుంటే మనుషుల్నే చంపేసి బంగారు కూడా అక్కడే ఉన్నా కానీ వదిలిపెట్టేసిపోతుంటారు. వాళ్ళకి బంగారు అవసరం లే, మనుషుల ప్రాణమే ముఖ్యం. అట్ట దొంగతనాలు రకరకాలుగా ఉంటాయి. ఇతను బట్టలే దోచుకున్నారట. అంటే దోచుకున్న వాళ్ళకే వేసుకునే దానికి బట్టలే లేవు. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్పాడు యేసు ప్రభు, నేను దిగంబరుల ఇంటిని, మీరు నాకు బట్టలిచ్చితిరి. దిగంబరిగా ఉన్నప్పుడు బట్టలు ఇచ్చారు కనుక మీరు నిత్య జీవంలో ప్రవేశించండి. మీరు ఈలేదు కనుక ఈ ఎడం పక్కన్నోరు మేకలు నిత్య నరకాగ్నికి, అపవాదికి, వాని కొరకు వాని శిష్యులకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలో ప్రవేశించండి. బట్టలు కూడా దోచుకున్నారంటే అది కొర ప్రాణంతో, బట్టల కోసం కొర ప్రాణం పోయేటట్టు కొట్టాలనా కొట్టినారు. చూడండి, ఏదైనా కత్తి చూపించి నీ సొక్కా ప్యాంటు రెండు ఇప్పేసి ఇచ్చేసేరా అంటే ఇప్పేసి ఇచ్చేసి ఉంటాడు. దానికి చంపేశారు. చూడండి, చంపబోయేంత పని చేశారు. సరే, కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు అంటే నేను మీకు చెప్పాల్సిన పనిలే. యాజకుడు అంటే ఆ రోజుల్లో బలులు అర్పించేటప్పుడు మనం ఏదైతే దేవునికి అర్పిస్తామో, ఒక కోడెను కానీ, ఒక గొర్రె పొట్టేలను కానీ, ఒక పావురాన్ని కానీ స్థాయిని బట్టి నైవేద్యం ఇచ్చేటప్పుడు యాజకుని దగ్గర తీసుకెళ్ళాల. ఆ యాజకుడు దాని మీద తల మీద, నాగపోతు మీద కానీ, ఎద్దు మీద కానీ చెయ్యి పెట్టి ఆ కుటుంబం పాపాలన్నీ దాని మీద మోపి దాన్ని నరికి దాని రక్తం చేత బలిపీఠం అంతా చిలకరించి ప్రోక్షించి ఆ రక్తం తీసుకెళ్లి అతి పరిశుద్ధ స్థలములో ఇచ్చేవాడు. అంటే ఆ రోజు కూడా విశ్రాంతి దినమే. యాజకుడు ఎక్కడికి పోతుంటాడు? యాజకుడి పని ఏంటి? దేవాలయంలో పని కోసమే పోతుంటాడు. మనం ఆదివారం పని, ఆదివారం అయితే క్రైస్తవులందరూ చర్చిల వైపు ఎలాగైతే పరుగులు ఎత్తుకుంటూ వస్తుంటారో, 9:30 అయిందంటే, 9:30 అయిందంటే అలాగే ఆయన కూడా పోతున్నాడు. చూసినాడు, బట్టలు కూడా లేవే అనని వెళ్ళిపోయినాడు. వెళ్ళడా లేదా? యాజకుడు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి పక్కగా చూశాడు, బట్టలు కూడా లేవు, ఎవరు అని చెప్పేసి 9:30కి టైం అయిపోద్ది చర్చికి అని వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత అలాగోనే లేవీయుడు ఒకడు. లేవీయులు చేసే పని ఏంటి? వీళ్ళు కూడా మందసాన్ని మోయడం. నిన్న బైబిల్ స్టడీలో మీరు విన్నారో లేదా? దావీదు అడవులోకి వీళ్ళంతా లేవీయులు సాధువుకు మందసాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడు, సాధువుకు నువ్వు యాజకుడు కదా, నీతో పాటు ఉన్నవారు కూడా మందసం నాతో పాటు అడవిలోకి ఎందుకు, నేనేదో నా బాధలు నేను పడతాను, మీరు అరిషద పట్టణానికి తీసుకెళ్ళండి, మందసము మోసుకుని వెళ్ళండి, లేవీయులు నీతో పాటు ఉన్నారు కదా మోసుకుని వెళ్ళండి అని దావీదు సెలవిచ్చినప్పుడు వాళ్ళు మోసుకొని యెరూషలేము పట్టణానికి తీసుకుని వస్తారు. అప్పుడు ఏమంటున్నాడు? లేవీయుడు ఒకడు అలాగునే యాజకుడు, అలాగునే అంటే యాజకుడు లాగానే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. వీళ్ళిద్దరు ఏం పని చేసేవాళ్ళు? యాజకులు లేవీయులు కేవలం దేవుని పని చేసేవాళ్ళు. అంటే ముట్టుకోకూడదని ఉండొచ్చు, దేవాలయానికి పోయేదానికి సమయం తప్పిపోద్దని, నేను ఆలస్యంగా పోతే ఏమనుకుంటారని కూడా ఉండొచ్చును, దేవుడు నన్ను క్షమించలేమో, ఆయనను పూజించేదానికి లేట్ అయితే అని కూడా ఉండొచ్చును. ఓయమ్మ ఇతను కానీ నేను కానీ ముట్టుకున్నానంటే ఒకవేళ నేను అపవిత్రులు అయిపోతానేమో అని కూడా ఉండొచ్చు. ఒకవేళ అతను కానీ గవక్కన నేను పోయి పట్టుకున్నానంటే నా చేతిలో ప్రాణం పోతే నా మీద పోలీసులు కేసు పెడతారని కూడా అనుకుని ఉండొచ్చును. ఒకవేళ అతన్ని హాస్పిటల్లో చేర్చాలంటే నేను మళ్ళీ వర్షిప్కి లేట్ అయిపోతే హాస్పిటల్కి అంతా నేను తీసుకోపోవాలని, ఒకవేళ తీసుకోపోతే నువ్వు ఒక 25 లక్షలు లేకుంటే 1 లక్ష రూపాయలు కడితేనే మేము అతనికి ట్రీట్మెంట్ చేస్తామని సిఎంసీలో అనొచ్చు. ఇవన్నీ బాధలు ఎందుకు? ఇవన్నీ నేను చేయలేను. నాకు దేవుణ్ణి పూజించడమే, దేవాలయంలోకి వెళ్ళడమే, సమయానికి వెళ్ళడమే ముఖ్యం అనుకున్నారు. ఎవరెవరో? యాజకుడు, లేవీయులు.
అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, ఇప్పుడు యోనా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినాడు సహోదరుడు, జాలిపడి 120,20,000 మంది ప్రజలు కలిగినటువంటి నినివే పట్టణం మీద ఒక సొర చెట్టు అప్పటికప్పుడు ఎదిగి నీడనిచ్చి ఎండిపోయిన దానికి బాధపడుతున్నావే, 120,000 మంది జనాభా కలిగి ఉన్నటువంటి ఆ మహాపట్టణం, ఆ రోజుల్లో నినివే పట్టణము చాలా బిజినెస్ హబ్, వ్యాపార కేంద్రం, ఓడరేవులో ఉన్నటువంటి పట్టణం, బాంబే లాగా, ముంబై పట్టణం లాగా. నేను 120,000 మంది ప్రజలు వాళ్ళు నిత్యనారకాగ్నికి వెళుతుంటే నేను విచారపడవద్దా, నేను జాలిపడవద్దా అనని యోనాని ప్రశ్నిస్తాడు. సో ఆ మంచి సమరయుడే ప్రభువైన యేసుక్రీస్తు. జాలిపడి, మంచి సమరయుడు జాలిపడి దగ్గరకు పోయి, వీళ్ళిద్దరు దగ్గరకు పోలా, లేవీయుడు యాజకుడు. మంచి సమరయుడు ఏం చేశాడు? సమరయుడు అంటే ఆ రోజుల్లో దళితుల్లాగా అనుకోండి. సమరయ స్త్రీ, అయ్యా మేము నీళ్లు పోస్తే నువ్వు తాగుతావా? నువ్వు యూదుడు అయ్యుండి సమరయ స్త్రీనైన నన్ను నీళ్లు పోయి అడుగుతున్నావే అంటే దాని అర్థం మేము నీళ్లు పోస్తే నువ్వు తాగుతావా అంటే నువ్వు గొప్పడు కదా. యూదులు ఇప్పటికే ప్రపంచంలో ఉత్కృష్టమైనటువంటి జాతి. ఈ సమరయుడు దళితుల్లాగా అనుకోండి ఆ రోజులు. అంటే వాళ్ళు కూడా సమాజ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి సపరేట్ గుడి. ఇప్పుడు దళితులకు ఎలాగైతే హిందుత్వంలో సపరేట్ గుళ్ళెట్ట. అందుకే మా యోహాను సువార్త 4వ అధ్యాయంలో వీరేమో యెరూషలేముల మీద సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆ సంభాషణలో ఏమొస్తుంది? మేము ఈ కొండ మీద మేము బలులు అర్పిస్తాము, ఈ కొండ మీద మేము పూజిస్తాము, మీరేమో యెరూషలేముకి వస్తేనే అంటారు అని అంటే, అందుకు యేసు ప్రభు ఏమంటాడు? ఆ కొండ లేదు, ఈ కొండ లేదమ్మా, దేవుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే వలనను ఆ దినములు వచ్చే ఉన్నవి, ఇప్పుడు వచ్చే ఉంది అది అని ఆయన గురించి చెప్తాడు. సమరయుడు ఆ రోజుల్లో కొంచెం దూరంగా ఊరికి బయట ఉండేవాళ్ళు. అందుకే ఆమె 12 గంటలప్పుడు యాకోబు బావి దగ్గరకు నీళ్లు చేపుకునే దానికి వచ్చింది. ఈయన రూపం చూస్తే యూదుడు నీళ్ళు అడగడం ఏంటి, వేరు వేయడం ఏంటి, ఆయన తాగుతానంటున్నాడంటే, సరే ఆ సంభాషణ అంతా మనకి ఇప్పుడు అవసరంగా. సమరయులు అంటే ఎవరు? ఆ రోజుల్లో వాళ్ళ గుడులు వేరు, వాళ్ళ సమాజ మందిరాలు వేరు, వాళ్ళ దేవాలయం వేరు. వీళ్ళకి యెరూషలేము, ఇశ్రాయేలీయులకు అందరికీ యెరూషలేము, సమరయులకు అందరికి కూడా గిరిజీము కొండ మీద వాళ్ళు పూజించేవాళ్ళు. సో అటువంటి సమరయుడు కూడా వీళ్ళకి సపరేట్ సమాజ మందిరం ఉండొచ్చు. సమాజ మందిరం అంటే దేవాలయం అనుకున్నాం, యూదుల దేవాలయం వేరు, సమరయుల దేవాలయం వేరు అని అనుకున్నాం. ఈయన కూడా పోతున్నాడు, దేవాలయానికే పోతున్నాడు సమరయుడు కూడా. అతను ఇవన్నీ ఏమనుకోలా, పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసమును ఏదన్నా పక్కన అంగట్లో ఉంటే తన దగ్గర కానుకేసే డబ్బులు కూడా ఏం చేశాడు? నూనె ద్రాక్ష రసం తీసుకొని వచ్చి, ఆ రోజుల్లో ఈ మందులంతా కనిపెట్టినటువంటి రోజుల్లో గాయాలు కట్టాలంటే, గాయాలు మానాలంటే ఒలీవ నూనె పోసి కట్టేస్తే గాయం మానిపోయేది. ద్రాక్ష రసం పోసి ఆ గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి, చూసారా, పూటకోళ్ళ వాని ఇంటిలో తీసుకుని పోయి వానిని పరామర్శించను. చూసారా, అతను కూడా దేవాలయానికి వెళ్తున్నాడు కానీ యాజకుడిలాగా చూసి తప్పించుకోపోలేదు, లేవీయుడిలాగా చూసి తప్పించుకోపోలేదు. తన దగ్గర ఉన్న తన సమయాన్ని వెచ్చించాడు, తన శక్తిని వెచ్చించాడు. అంత మాత్రమే కదా, తన జేబులో ఉండే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఏమంటున్నాడు? మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతను పరామర్శించుము, ఇతను చూసుకో, ఇతనికి భోజనం పెట్టు, ఏదైనా అప్పుడప్పుడు కావాలంటే నువ్వు ఆయనకి కట్టు మార్చి కట్టు కూడా కట్టు, పరామర్శించుము. నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో పోయాను. ఏదో నా చేతనైంది నేను చేసినానయ్యా, నువ్వు హోటల్ అడుగు కదా,
నువ్వు కూడా ఏదో దాన్ని పోయేవాడు, నువ్వు కూడా ఏదో 10 రూపాయలు ఇచ్చి కొంచెం డిస్కౌంట్ ఇయ్యి, భోజనం ఖర్చుల్లో నువ్వు 2 పూటలు ఊరికిన భోజనం పెట్టు అని అడిగినాడు కాదు. నీకు ఇష్టం వచ్చినంత బిల్లు వేయి, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, 2 దేనారాలు ఉంది. పేదరాలైన స్త్రీ కదా, స్త్రీ కూడా కానుక పెట్టిలో వెంటేసింది, 2 దేనారు 2 కాసులు వేసింది, 2 దేనారాలు ఉంది. ఈయన కూడా కానుకేసేదానికే పోతున్నాడు, ఈ సమరయుడు కూడా మొత్తం జేబులో ఉండేది మొత్తం ఖర్చు పెట్టి సమాజ మందిరానికే పోలా. అంతే కదా. ఇంకా ఆయన్ని తీసుకుని పూటకోళ్ళ వాళ్ళ ఇంట్లో చేర్చి కట్టుకట్టి ఈ పాటికి అయిపోయిందా ప్రార్థన? అయిపోయిందా లేదా? అయిపోయి ఉంటుంది. సమయం అయిపోయింది, 2 గంటలో 3 గంటలో 1 గంట అయిపోయి. ఇంకేదన్నా లెక్క ఉంటే ఆ లెక్క నాలో గట్టు నేను రేపు వచ్చి అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని ఆయననే నీకు తోచుచున్నది అని యేసు అడగగా, ఈ ఉపమానం చెప్పి యాజకుడు లేవీయుడు సమరయుడు ఉపమానం చెప్పి నీకు ఆయన నా పొరుగువాడు ఎవడని ప్రశ్నించాడు కదా, నీకు అర్థం కాలేదా? ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు నీకు పొరుగువాడని తోచు అనిపిస్తుంది అని యేసు ప్రభు అడిగినప్పుడు అతని మీద జాలి పడిన వాడే అనను. అందుకు యేసు నువ్వు వెళ్ళి అంటే ఏమని అర్థం? చాలా మంది విశ్వాసులకు కోపం రావచ్చు. అంటే గుడికి కూడా పోకుండా నేను ముందు అసలు ప్రశ్న వేద్దాం అనుకున్నాను. నేను ఏమని, మీరు గుడికి వచ్చే సమయంలో మీ ఇంటి పక్క వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే, అయ్యా హరి బ్రదర్, నిజమే బ్రదర్, మా ఇంటి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, కొంచెం పడతావా, ఆటో పిలుస్తావా, కొంచెం ట్యాక్సీ పిలుస్తావా, లేకుంటే డాక్టర్ని అన్న ఫోన్ చేసి తీసుకొని వస్తావా అని అంటే మీరు గుడికి వస్తారా, డాక్టర్ని పిలుచుకొని వస్తారా? ఆ ప్రశ్న నేను మర్చిపోయిన అడగాల. ఇప్పుడు ఈ ఉపమానం మనం అర్థం చేసుకోకపోతే మీరు ఫ్రాంక్ గా చెప్పండి, ఏం చేసి ఉంటారు? గోపి 25 ఏళ్ళు అనుభవం ఉన్నాయని ఆ మాట చెప్తానంటే దేవుని వాక్యంలో. సో నిన్న చెప్పిన వాక్యం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలననేది కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను, దానికి దీనికి సింక్ అవుతుందా లేదా? సో మీరు నన్ను ఆరాధించే దానికంటే మీ పొరుగు వాడిని ప్రేమించడం, అతని బాగోగులు చూసుకోవడం ప్రాముఖ్యమైంది. అట్లా చేస్తే నువ్వు నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ధర్మశాస్త్రోపదేశకుడు నీకు పొరుగువాడంటే ఎవరో అర్థం కాల, నీకు పొరుగువాడంటే ఎవరో నీకు అర్థం కాల. దానికి ఒక ప్రొఫెసర్కి ఈయన ఉపమానం చెప్పి పొరుగువాడంటే ఎవరో అర్థం చేసుకునేటట్టుగా ఉపమానం చెప్పాల్సి వస్తుంది. ఇంత పెద్ద కథ చెప్పినాడు నిత్య జీవంలో ప్రవేశించాలంటే. సో నువ్వు నేనేం చేయాలి? మనం గుడికి వచ్చేటప్పుడు ఇదే సన్నివేశం ఇక్కడ కూడా జరిగింది. నాకు సడన్ గా ఇటువంటి సన్నివేశం చిత్తూరులో ఉన్నప్పుడు ఒక సన్నివేశం వచ్చింది. ఒక సహోదరుడు తిరుపాల్ గారని, మీకు ఎవరికి తెలియదు, ఆయన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా ఇప్పుడు ఏజిఎం క్యాడర్లో ఉన్నాడు. ఆయన మన సంఘస్థుడు, నాకు కొంచెం దూర బంధువు నా భార్య తరఫున. అతను డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ప్లేట్లెట్స్ 1,50,000 పైన ఉండాల, ప్లేట్లెట్ కౌంట్స్ 20,000 పడిపోయింది. లోకల్గా అపోలో క్లినిక్ పోయినాడు, వాళ్ళు ఏదో వేసి పంపించినారు ఇంజక్షను. చర్మం అంతా కొంచెం రెడ్డిష్గా మారిపోయి గుల్లగా వచ్చేసింది. ఆ రోజు ఆదివారం నేను ఆయన్ని ఫాలో చేస్తున్నా, ఎట్టుంది డెంగ్యూ కదా, చాలా ప్రమాదకరం, వెంటనే ట్రీట్మెంట్, ప్లేట్లెట్స్ ఎక్కించకపోతే, రక్తం ఎక్కించినట్టు ఎక్కించాల, ప్లేట్లెట్లు ఎక్కించకపోతే. ఆ రోజు ఆదివారం ఉదయాన్నే ఫోన్ చేసిన, నిన్న రిపోర్ట్, శనివారం రిపోర్ట్ ఏంటి, బ్లడ్ టెస్ట్ చేశారు కదా, ప్లేట్లెట్ల కౌంట్ ఎంత ఉంది అని. 20,000 ఉంది సార్, కోలుకుంటుంది అని చెప్పేసి అని అన్నారంటే, ఇంకా నాకు మా తోడల్లుడు న్యూరో సర్జను, మా పిల్లకాయలు ఒక 4-5 ఉన్నారు మా ఫ్యామిలీలో. మా పిల్లలు మాత్రం నేను మెడిసిన్ చదివించాలి, ఎందుకంటే లేట్ అయిపోద్దని. వాళ్ళకు ఫోన్ చేస్తే 20,000 అంటే కొంచెం అడ్మిట్ అయ్యి చేసుకోవడం మంచిది అని చెప్పి సలహా ఇచ్చినప్పుడు, ఆ రోజు ఆదివారం
8:30కి. సరే తిరుపతి గారు రెడీగా ఉండండి, మనం సిఎంసికి పోదామని ఆ రోజుకి అప్పుడప్పుడు నేను ఆరాధన ముగించుకొని అతను సిఎంసికి అడ్మిట్ చేస్తే అతన్ని 4 లక్షల బిల్లు వేసినారు. అతను 10 రోజులు ట్రీట్మెంట్ చేసేదానికి, ప్లేట్లెట్ ఎక్కించి ఆయన బాగా వచ్చేదానికి. సో అతను నేను సంపాదించుకున్నానా లేదా? ఒకరోజు నేను ఆరాధనకు పోయినా మిస్ అయినంత మాత్రాన దేవుడు నేను వేరే కార్యక్రమంలో ఇతర పాప కార్యాలలో నేను విరుద్ధి ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఆ ఆశీర్వాదం నేను పోగొట్టుకుంటా. ఆయనను స్తుతించి ఘనపరిచి ఆయనను హెచ్చించే ఆధిక్యత ధన్యత నేను పోగొట్టుకుంటా. కానీ ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఎప్పుడు వార్షిక సభలు జరిగినప్పుడంతా అప్పటి నుంచి క్రిస్మస్కి ఆ కుటుంబంలో వాళ్ళు కానుక పంపిస్తారు. దీనికి కారణం ఏంటి? ఆ కుటుంబాన్ని సంపాదించుకున్నాను కనుక. వెంటనే 8:30కి బయలుదేరి నేను రాలేను, వర్షిప్కి ఈ విధంగా తిరుపతి గారికి బాగలేదు, సిఎంసికి పోతున్నాం అని చెప్పేసి నేరుగా సిఎంసికి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి ఆ రోజంతా అక్కడ ఉండి రావడం. చంద్రాజునికి 1కి 3 యాక్సిడెంట్లు జరిగింది, మునిసుందరానికి యాక్సిడెంట్లు. చూడండి ఎట్లా డెడ్లీ యాక్సిడెంట్స్, ప్రమాదకరమైన యాక్సిడెంట్స్ జరిగింది. లోహనాథం బ్రదరు సిఎంసికి తీసుకెళ్ళాం పరిగెత్తుకుంటా అంబులెన్స్లో. అది మనం చేయాలి. మంచి సమరయుని లాగా మనం ఉంటే మనం ఎన్ని ఆదివారాలు ఎన్ని సమయానికి మనం పోయినామా, మొదటి పాట ఎత్తే సమయానికి మనం ఆరాధనలో చేరుకున్నామా, అది కాదు దేవుళ్ళు ఎక్కేది. ఎంతమందికి బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చినావు, అన్నం లేకుంటే అన్నం పెట్టినావు, నీరు లేకుంటే దాహం ఇచ్చినావు, చెరసాలలో ఉంటే చూసావు. ఈ 4 దేవుళ్ళు ఎక్కడిగేది. నిత్య జీవంలో ప్రవేశించమని చెప్పేది అదే. దానికి దీనికి సింక్ అవుతుందా లేదా? నువ్వు కూడా వెళ్ళి అలాగూ ప్రశ్న ఏంటి? నేను నిత్య జీవంలో ప్రవేశించుటకు నేనేమి చేయను. జవాబు ఏంటి? నీవు వెళ్ళి అలాగూ ఎలాగూ చేయాలా? మంచి సమరయులాగా చేయాలి. సో వృత్త సంఘం కనుక ఈ గ్రామాల్లో మీరు దర్శించినప్పుడు అందరూ పేదవాళ్ళు కాబట్టి వారిని దర్శిస్తే దేవుని నామం మహింపరచబడుతుంది. అనేకులు రక్షింపబడవలనని స్వప్రయోజనమును మానుకొని వారి ప్రయోజనమును కోరుచు అందరినీ అన్ని విధములా సంతోషపెట్టుచున్నాను. ఇది పౌలు. రక్షించబడాలంటే సంతోష పెట్టాలండి. వెరీ సింపుల్ ఫార్ములా, సూత్రం. ఎవరైనా రక్షించబడాలని కోరుతున్నావా, అలాంటి వ్యక్తికి సువార్త చెప్పాలని కోరుతున్నావా, నువ్వు అతన్ని ముందు ఎలాగ సంతోష పెడతావో దాన్ని ఆలోచన చేయి. ఆయనకి బాగలేకుంటే దర్శిస్తావా, ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళ పిల్లలకి అనారోగ్యంగా ఉంటే మందులు తీసిస్తావా, వాళ్ళ పిల్లలకి బట్టలు లేకపోతే బట్టలు తీసిస్తావా, వాళ్ళకి భోజనం లేకపోతే ఆ భోజనం బుద్ధి మాటలు 4 చెప్పి మీకెందుకు కొదువుగా ఉందంటే మీరు గమ్మున ఏ పని చేయకుండా భోజనం చేస్తున్నారు, అందుకని మీకు పని లేదు. ఒక స్నేహపూర్వక వాతావరణంలోకి తీసుకుని వచ్చి ఒకరినొకరు ఒక సంఘంలో ఒకరినొకరు అని వన్ అనదర్ ఇంగ్లీష్లో ఒకరికొకరు ప్రార్థన చేయుడి, ఒకరికొకరు దాసులయ్యుడి, ఒకరికొకరు ఘనముగా ఎంచుడి, ఒకరికొకరు ప్రేమించుడి. ఆ ఒకరు ఇప్పుడు లారెన్స్ అవసరాలు ఏదైనా నెహమ్యాకి తెలిసింటే కదా లారెన్స్ కోసం ప్రార్థన చేసేది కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సామాజికమైనటువంటి వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకందరికీ తినేదానికి ఉందా, వాళ్ళ సంపాదన సరిపోతుందా, సరిపోకపోతే వాళ్ళకి ఏమి సలహా ఇవ్వగలము. ఇది మనం ఒక ఎన్జిఓ లాగా చర్చ అంటే వాళ్ళు ఒకరు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఎలాగైతే వాళ్ళు వృద్ధి కాగలరు కదా.
ఎలాగూ మనం సహాయపడగలం, ఎలాగూ వారిని సంతోష పెట్టగలం. ఇది క్రైస్తవుని యొక్క అనేకులు రక్షింపబడవలనని స్వప్రయోజనమును మాని వారి ప్రయోజనమును కోరుతూ అందరినీ అన్ని విధముల సంతోష పెట్టుచున్నాను. నువ్వు వెళ్ళి అలాగూ. దేవుడి వాక్యాన్ని మన కొరకై దీవించి ఇచ్చునుగాక. 12:15. ఓకే. సహోదరులు నన్ను ప్రేమించి నన్ను చేర్చుకొని వాక్య పరిచర్య చేసేదానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థానిక సంఘానికి, పెద్దలకు, మీకు అందరికీ నా ప్రేమ వందనాలు. థ్యాంక్ యూ.